నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వారం రోజులుగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. 400 ఎకరాల్లో చెట్లు నరకడంపై ఇప్పటికే విపక్షాలు, హెచ్సియు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు కూడా చెట్లు నరకడంపై స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు చేరింది. ఇంతలోపే ఈ భూమిని వెంటనే సందర్శించి మధ్యాహ్నం 3:30 వివరణాత్మక నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ వివాదంలో వరుసగా 3 రోజుల సెలవు సమయంలో పోలీసుల సాయంతో హెచ్సియు భూముల్లో వేలాది చెట్లను నరికేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు అందడంతో విచారణకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఈ భూమి 30 ఏళ్లుగా వివాదంలో ఉందని, ఇది అటవీ భూమి అనడానికి ఆధారాలే లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఈ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. వటా ఫౌండేషన్, హెచ్సియు విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన బాధ్యంపై బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం భూమిపై ఎలాంటి పనులు చేయవద్దని ఆదేశించింది. విద్యార్థులు, పర్యావరణవాదులు ఈ భూమిని అటవీ ప్రాంతంగా పర్యటించాలని, దీన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చాలని కోరుతున్నారు. ఇక ఈ భూమిలో గల సమృద్ధమైన జీవ వైవిధ్యం, అరుదైన వృక్ష జాతులు, వన్య ప్రాణులను కాపాడాలని వారి డిమాండ్. ప్రభుత్వం మాత్రం ఈ భూమిని ఐటీ పార్కుల కోసం వినియోగించాలని భావిస్తుంది. ఇక దీనిపై విద్యార్థులు, పర్యావరణ సంస్థల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో ఈ వివాదం కీలక మలుపు తిరిగింది. రాబోయే విచారణలు ఈ భూమి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.